హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్పీఎల్ వ్లాగ్స్. ఈ రోజు కొన్ని స్పెషల్ టిప్స్ తోటి మష్రూమ్ గ్రేవీ అయితే చేస్తున్నాను. నాతో పాటు మీరు చూసి మష్రూమ్స్ ఏ సూపర్ మార్కెట్ లోనైనా అవైలబుల్ గా ఉంటాయి. పుట్టగొడుగుల్లో చాలా రకాలు ఉంటాయి కదా, కానీ నాటు పుట్టగొడుగులు కొన్న టేస్ట్ దేనికి రాదండి. చిన్నప్పుడు మా నాన్నమ్మ గారు చెప్పేవారు అనమాట, వర్షం పడి పిడుగులు పడుతున్నప్పుడు భూమిలోంచి పుట్టగొడుగులు పైకి వస్తూ ఉంటాయి. అలా పండిన నాటు పుట్టగొడుగులు ఉంటాయండి. టేస్ట్ మటన్ కూడా సరిపోదు వాటి ముందు. అయినా సరే ఈ హైబ్రిడ్ పుట్టగొడుగులు అయినా సరే చాలా బాగుంటాయి టేస్ట్. ఒకసారి నేను చెప్పే టిప్స్ తో ఫాలో అవుతూ కర్రీ చేయండి. కన్ఫామ్ గా పర్ఫెక్ట్ గా కుటుంబం మొత్తం కడుపు నిండా తినేస్తారు. ముందు పుట్టగొడుగుల్ని ఇలా వాటర్ లో పోసుకుని మట్టి లేకుండా శుభ్రంగా కడుక్కోవాలి. పుట్టగొడుగులకి పైన ఒక లేయర్ లా ఉంటుందన్నమాట. నాటు పుట్టగొడుగులకి అయితే ఉండదు, ఈ పుట్టగొడుగులకి ఉంటుంది. చూసారా, ఇలా పొరగా వచ్చేస్తుంది, అది మొత్తం తీసేసుకోవాలి. ప్రతిదీ ఇలా తీయలేమనుకుంటే ఒక చాక్ తీసుకుని పైన ఇలా స్క్రాచ్ చేస్తూ ఉంటే పొరంతా వచ్చేస్తుంది. ఇలా పుట్టగొడుగులు క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే కట్ చేసేసుకుందాం. నాటు పుట్టగొడుగులు చిన్నగా ఉంటాయి కాబట్టి అవి కట్ చేయక్కర్లేదు, కానీ ఇవి పెద్దగా ఉన్నాయి కదా, ఒక మధ్యలోకి 2 పీసెస్ గా కట్ చేసుకోవాలి. ఒక్కొక్కటి బాగా పెద్దగా ఉంటుంది, వాటిని అయితే ఇలా 4 పీసెస్ గా కట్ చేసుకోండి. చిన్న చిన్న పీసెస్ గా కట్ చేస్తేనే త్వరగా కుక్ అవుతాయి. అండ్ మసాలా, ఉప్పు, కారం కూడా ముక్కలకి బాగా పడుతుంది. పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే ఈ ప్రాబ్లం ఉండదు. పుట్టల మీద ఇంకా పొలాల గట్ల మీద నాటు పుట్టగొడుగులు దొరుకుతూనే ఉంటాయి. మా సైడ్ ఏంటంటే పొలం పనులకు వెళ్లే వాళ్ళు ఎప్పుడైనా దొరికితే తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారనమాట. వాటి టేస్ట్ అయితే అసలు చెప్పలేమండి. పుట్టగొడుగులు కట్ చేసుకోవడం అయిపోయింది కదా, ఇప్పుడు గ్రేవీ కోసం ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ ఒక 4 ఉల్లిపాయలని ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని ఒక టమాటాని కట్ చేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర, స్పూన్ ధనియాలు, చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు, 4 ఎండుమిర్చి, ఒక 5-6 లవంగాలు తీసుకోవాలి. ఫస్ట్ లవంగాలు వేసుకొని స్పూన్ జీలకర్ర, ధనియాలు వేసుకొని మంచిగా రుబ్బుకోవాలి. నేనైతే రోట్లో నూరుతున్నాను, మీకు అవైలబుల్ గా ఉంటే మిక్సీలు కూడా వేసేసుకోండి. ఏదేమైనా సరే పచ్చళ్ళు గానీ మసాలాలు గానీ రోట్లో నూరితే వాటి టేస్టే వేరండి. ఇప్పుడంటే మన బిజీ లైఫ్ లో టైం సరిపోక మిక్సీలు, గ్రైండర్లు వాడుతున్నాం, కానీ ఇలా రోట్లో రుబ్బిన టేస్ట్ వస్తుందా చెప్పండి. బాగా నలిగిన తర్వాత చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని మంచిగా దంచుకోవాలి. ఇలా రోట్లో నూరుకునేటప్పుడు అన్ని ఒకేసారి వేయకూడదు, ఒక్కొక్కటిగా వేసుకుంటూ దంచుకుంటూ ఉండాలి. ఏది ఎంత నలగాలో అంత నలిగితేనే కదా టేస్ట్. అల్లం వెల్లుల్లిపాయలు కూడా బాగా నలిగిపోయిన తర్వాత 4 పండుమిర్చిని తొడిములు తీసేసుకొని వేసుకొని ఇది కూడా మంచిగా దంచుకోవాలి. ఎండుమిర్చి కూడా బాగా నలిగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ, టమాటాలు వేసుకొని మంచిగా మెత్తగా రుబ్బుకోవాలి. మసాలా వేసిన కూరల్లో కొంతమంది టమాటా వేయడానికి ఇష్టపడరు, అలా ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి, కానీ టమాటా వేస్తేనే డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మెత్తగా పేస్ట్ లాగా దంచేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసిన గ్రేవీతో కర్రీ వండితే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. బిజీ డేస్ లో ప్రతిసారి మిక్సీలు వాడేయకుండా అప్పుడప్పుడు ఖాళీ దొరికినప్పుడు ఇలా రోటి పచ్చళ్ళు, రోట్లో నూరిన మసాలాలతో కూరలు వండండి, అద్దరిపోతుంది టేస్ట్ అయితే. మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. నేనైతే ప్రతి కర్రీలో కూడా కరివేపాకు వాడతాను, మీకు కూడా ఇదే అలవాటు ఉంటే కామెంట్స్ లో చెప్పండి. కరివేపాకు వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ని కూడా ఇందులో వేసేసుకొని మంచిగా పచ్చివాసన పోయి నూనె పైకి తేలేంత వరకు కూడా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. స్టవ్ హై ఫ్లేమ్ పెడితే అడుగు పట్టేస్తుంది, లో ఫ్లేమ్ లో పెట్టి ఇలా కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. మసాలాలో ఉన్న నీరంతా ఇంకపోయి పచ్చివాసన పోయి నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారుగా, మొత్తం నూనె అంతా పైకి తేలుతుంది. ఇలా తేలితే మసాలా బాగా మగ్గినట్టు అనమాట. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న మష్రూమ్ పీసెస్ అన్ని దీంట్లో వేసేసుకోవాలి. పుట్టగొడుగులు ఫస్ట్ కడిగి ముక్కలు కోసాం కాబట్టి ముక్కలు కోసాక కడగాల్సిన అవసరం ఉండదు, దీంట్లో డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు. మష్రూమ్స్ అనేవి చాలా ప్రోటీన్ ఫుడ్ అండి. నాన్ వెజ్ తినని వాళ్ళైనా సరే ఒక వీక్లీ ట్వైస్ అయినా తీసుకోవడానికి ట్రై చేయండి. నాటు పుట్టగొడుగులు మాత్రం దొరికితే అస్సలు వదిలిపెట్టకండి, వాటి టేస్ట్ ప్రతి ఒక్కరు చూడాల్సిందే. మటన్ కూడా తీసిపోద్దండి దాని ముందు, అంత టేస్ట్ గా ఉంటుంది. వాటర్ పోయకుండా కొద్దిసేపు పుట్టగొడుగులన్నీ కలుపుకుంటూ మగ్గనివ్వాలి. పుట్టగొడుగులు ఏంటంటే చికెన్ లా కాదు, కొంచెం ఎక్కువసేపు కుక్ అవుతాయి కాబట్టి స్పీడ్ గా మగ్గడం కోసం నేనైతే ఇక్కడ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ ముందే యాడ్ చేస్తాం కాబట్టి కర్రీకి అన్ని వేసేటప్పుడు కొద్దిగా తగ్గించుకుని వేసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ కానీ వెజిటేబుల్స్ పీసెస్ కానీ ఫస్ట్ సాల్ట్ వేసుకోవడం వల్ల స్పీడ్ గా మగ్గుతాయి అనమాట. సాల్ట్ వేసేటప్పుడు కొద్దిగా చూసుకొని వేసుకోండి. ఇలా అడుగు పట్టకుండా కొద్ది కొద్దిగా కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మసాలా నూరేటప్పుడే మనం ఎండుమిర్చి యాడ్ చేసాం కాబట్టి కారం చాలా తక్కువగా చూసుకొని వేసుకోవాలి. మష్రూమ్స్ బాగా మగ్గి కొద్దిగా వాటర్ రిలీజ్ అవుతున్నప్పుడు ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ పసుపు, కొద్దిగా కారం యాడ్ చేసుకుంటూ కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే వేయించిన జీలకర్ర పొడిని వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి.
పుట్టగొడుగులు బాగా మగ్గిన తర్వాత ఇందులోనే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని మొత్తం ఇంకోసారి కలుపుకొని మూత పెట్టుకుంటే సరిపోతుంది. హై ఫ్లేమ్ మార్చుకుంటూ ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే కూర అయితే రెడీ అయిపోతుంది. కూర బాగా ఉడికి దగ్గర పడిన తర్వాత ఇందులోనే కొద్దిగా గార్నిష్ కి కొత్తిమీర వేసుకుంటే ఆ ఫ్లేవర్ అయితే తినేటప్పుడు పక్కగా తెలుస్తుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. హైబ్రిడ్ పుట్టగొడుగుల కూర ఎప్పుడైనా మీరు ఎవరైనా తినకపోతే ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్స్ లో చెప్పండి. కర్రీ రైస్ లోనే కాదు, బగారా రైస్ లో గానీ, చపాతీ, రోటీ దేంట్లో గానీ పర్ఫెక్ట్ గా ఉంటుంది. మష్రూమ్ కర్రీ చాలా ప్రోటీన్ ఫుడ్ కూడా. వీక్లీ ట్వైస్ అయినా తీసుకోవడానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.